శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ దీనికి బీజం పడింది, ఎలా మీ ప్రయాణం కొనసాగింది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. సో ఎప్పుడెప్పుడు మీతో కలిసి ఇలాంటి చాట్ మంచి చేద్దాం అని ఎదురు చూస్తున్నప్పుడు మీరు మంచి టాపిక్తో రావడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సో కమింగ్ టు మనం అండి, నేను యాక్చువల్గా నా జర్నీ మనం మధ్యలో స్టార్ట్ అయింది. నేను మధ్యలో ఎంటర్ అయ్యా. ఫస్ట్ నుంచి నేను లేను. ఫస్ట్ మనం స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అది అప్పుడు నేను గుండెజారు గల్లంతైంది సినిమాకు వర్క్ చేస్తున్నా. సో దాంతో క్లాష్ అవుతూ వస్తుండేది. సో ఫుల్ టైం కేటాయించలేకపోతున్నానని చెప్పి నన్ను వద్దనుకున్నారు. కానీ యాక్చువల్ ఫస్ట్ పిలిపైతే వచ్చిందండి. వచ్చి ఒక 15 రోజులు అంతా కూర్చున్నాం. కానీ వచ్చిన కొద్ది రోజులు కూడా అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఒక షూటింగ్ అది గుండెజారు గల్లంతైంది సంబంధించి అలాగే. సో చూశాడు ఇంకా ఇలా ప్రాబ్లం అయిపోతుంది హర్ష, మనం ఇంకో రకంగా ప్లాన్ చేద్దాం ఏంటంటే సరే అన్న, ఇంకా ఏం చేయటం లేక. సో ఆ విధంగా సినిమా మిస్ అయిపోయింది. అయిపోయి మా ఇద్దరిది ఇష్క్ టైంలో బాండ్ అండి, విక్రమ్ది నాది. సో ఇష్క్కి సంబంధించిన దాంట్లో చాలా కొద్ది సీన్లు కొన్ని వర్క్ చేయాల్సి వచ్చింది. అది చూసి ఆ వర్క్ నచ్చి నెక్స్ట్ టైం నీతోనే అన్నాడు. అలాగే తనకి సినిమా ఓకే అవగానే నాకు కబురు వచ్చింది. కానీ గుండెజారు గల్లంతైంది అవుతుందా అన్న రీజన్తో నేను ఉండలేకపోయాను. సో అలాగా దూరం అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఆల్మోస్ట్ ఒక 8-9 months 10 months తర్వాత మళ్ళీ పిలిపి వచ్చింది. వచ్చి దే ట్రైడ్ సో మెనీ రైటర్స్ అని చాలామందిని ట్రై చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాగార్జున గారిని కన్విన్స్ చేసుకున్నాడు. తను అంటే ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ చాలా మంది పెద్ద వాళ్ళే. సో ఇక్కడ సింక్ అవ్వట్లేదు. టాలెంట్ కన్నా సింక్ ఇంపార్టెంట్ సార్. మనకి ఇండస్ట్రీలో బేసిక్ గా అందరూ టాలెంట్ అనుకుంటారు, కానీ టాలెంట్ అందరికీ ఉంటుందండి. కానీ ఇద్దరు మేధావులు కలిసి సింక్ అవ్వకపోతే చెత్త తీస్తారు. ఇద్దరు మూర్ఖులు అంటే మూర్ఖులు అనే పదం కూడా కరెక్ట్ కాదు, కానీ నాట్ సో టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు గుడ్డిగా నమ్మి దూకేస్తే ఆ సింక్ తో బ్లాక్ బస్టర్లు తీసేస్తుంటారు. మనకు వచ్చే చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్. సో ఫైనల్ గా తిరిగి మళ్ళీ మా సింక్ వర్కౌట్ అవుతుంది అనిపించి విక్రమ్ మళ్ళీ ఫోన్ చేసి అప్పటికి గుండెజారి వర్క్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయిపోయి మరి ఏంటి నువ్వు చేయగలుగుతావా ఇప్పుడంటే, ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, నేను చేస్తానని చెప్పా. సరే అని కథ అంతా చెప్పాడు. అందులో సెకండ్ హాఫ్ సంబంధించి కొన్ని మార్పులు అవి చేయాల్సి ఉంది. ఆ స్టేజ్లో ఉంది అది. సో నాకు సార్ దగ్గర కొంతకాలం ట్రావెల్ అయ్యి దేవర్ నాట్ సో హ్యాపీ. ఏదో కొడుతుంది. నాగార్జున గారికి ఏంటంటే మా నాన్నగారు చివరి సినిమా ఇది, ఏదైనా గొప్పగా చేయకపోయినా పర్లేదు కానీ పరుగు పోయేలాగా ఉండకూడదు అన్నది ఖచ్చితంగా అదే కదా అని ఆలోచిస్తారు. అంటే ఇంకోటి అందరు ఉండటం ఆ సినిమా ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ ఉండటం ముఖ్యంగా అండి. మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే ఒక ఫ్యాగ్ అండ్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ఒక లెజెండ్ ఆయన. ఆయనకి అలాంటి వీడుకోలు ఇవ్వకూడదు. మిగిలిన ఫ్యామిలీ అనకూడదు కానీ 1-2 సినిమాలు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి నటించిన మూవీ ఉంది, ఇద్దరు అని ఒక మూవీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదంతా బాగా ఆడలేదు. కలెక్టర్ గారు అబ్బాయి బాగా ఆడింది. సో ఛాన్స్ ఉంటుంది, ఉన్నంతకాలం మనం ఏదో రిపేర్ చేసుకోవచ్చాను. ఆయన ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా వన్స్ ఫర్ ఆల్ ఇదే లాస్ట్ ఫిల్మ్ ఏ విధంగా చూసుకున్నా అన్నప్పుడు చాలా ప్రెస్టీజియస్ ఆస్పెక్ట్ ఉంది అందులో, ప్రెస్టీజ్ ఆస్పెక్ట్. సో దానికి సంబంధించి కొంచెం ఆయన కన్సర్న్గా ఉంటాం. ఆ తర్వాత నా పేరు చెప్పేటప్పటికి అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా నాది ఏమి వర్క్ ప్రూవ్డ్గా అంటే గుండెజారు గల్లంతైంది కూడా రిలీజ్ అవ్వాల. సో నాగార్జున గారికి నేను తెలుసు, ఒక యాక్టర్గా తెలుసు, కానీ రైటింగ్ ఏంటి, నేను పెద్ద పేర్లు చెప్తే అవన్నీ కాదని ఇక్కడికి వస్తున్నా అంటే లేదండి, ఇష్క్కి నాతో వర్క్ చేశాడు, తన వర్క్ నచ్చింది, తనకు కుదరక నేను వద్దనుకున్నాను కానీ ఫస్ట్ చాయిస్ తనే నాకు అని చెప్పాడు. సరే నాగార్జున గారు ఓకే అన్నారు. కానీ నన్ను పిలిచారు, కలిసి నేను చాలా ఉత్సాహంగా వెళ్ళా. మన దగ్గరకు వచ్చింది, మళ్ళీ పోగొట్టుకున్నది దొరికింది మనకి. నాగార్జున గారు పిలిచి, హర్ష చాలా టైం ఇప్పటికే ఇన్వెస్ట్ చేసాం దీని మీద, ఐ డోంట్ రిగ్రెట్ ఇట్, బాగా జరగాలి వర్క్, కాకపోతే నేను ఇప్పుడు ఇంకా ఛాన్స్ తీసుకోలేను. ఏం చేద్దామంటే కథ అంతా వినేసాయి, ఇందులో నీకు నచ్చిన ఒక 3 సీన్లు ఏదైనా మంచివి రాసుకొని రా, దాన్ని బట్టి మనం చేద్దాం అంటే ఒక్కసారి నాకు అది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదండి. అంటే ఎంత గొప్ప సినిమా ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాయాబజార్ తీసుకుందాం, ఫస్ట్ నుంచి చివరి దాకా సినిమా చూడటం వేరు, అదొక ఎక్స్పీరియన్స్ కదా. అంత మాయాబజార్లు అంటే ఒక ఎపిక్ ఫిల్మ్ ఎగ్జాంపుల్ చెప్తా, అందులో కూడా 3 సీన్లు ఎక్కడైనా మంచి మనకు నచ్చినవి తీసి
అప్పుడే ఫ్రెష్గా చూస్తున్న ఆడియన్స్ ప్లే చేసి చూపించండి, అది ఏం అర్థం కాదు, బాగుందో బాగాలేదో కూడా చెప్పలేరు. అంటే మనకు మంచిగా ఎందుకు అనిపిస్తాయి అంటే ఫ్లోలో అది మంచి సీన్లు అన్న ఫీలింగ్ మనకు. ఇది ఎలా చెప్తాం అంటే ఆయన ఉద్దేశం నాకు అర్థమవుతుంది. అంటే అసలు వీడేంటో చూద్దాం, ఉడికిందో లేదో ఒక మెతుకు చూసాను, ఒక చిన్న శాంపుల్గా ఏదైనా వర్క్ చూద్దాం అంటే గుండెజారి రిలీజ్ అయితే నాకేదో ఉండేది, ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ఆలోచించి ఇది ఒక ఛాలెంజ్, నా భయం వేసి వద్దనుకున్నా. ఎందుకంటే ఏమవుతుందంటే అండి, ఆ 3 సీన్లు నేను బాగా రాసిన, మిగిలిన సినిమా అంతా బాగా రాస్తాను గ్యారంటీ లేదు, అంటే ఒక అవుట్ సైడర్గా మాట్లాడుతున్నా. అలాగే ఆ 3 సీన్లు బాగా రాయలేకపోయినా మిగిలిందంతా బాగా రాయలేనని కూడా లేదు. ఇది నేను ఎలా చెప్తాను, వాళ్ళ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, ఆయన మైండ్ సెట్ నాకు అర్థమవుతుంది, నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. దీన్ని ఎలా చేయాలని ఆలోచించి ముందు అసలు వద్దనుకున్నా, వదిలేది వదిలేద్దాం మనకి, అంటే ఫెయిల్ అయినట్టు ఉండకూడదు అంటే. తర్వాత అనిపించింది అయితే ఫెయిల్ అవుతాం కదా చేద్దాం చెప్పి, అది స్టార్టింగ్ అంటే. ఓకే. సో ఆ తర్వాత ఏం చేశానంటే విక్రమ్కి చెప్పాను, సరే ఓ పని చేద్దామని. విక్రమ్ ఏం చేశాడంటే మందు సీన్ ఉంటుంది చూడండి ముగ్గురికి, అదొకటి అలాంటి ఒక 2-3 ఇచ్చాడు. ఇచ్చి ఇవి రాసేద్దాం అన్నాడు. అంటే సరే అని కూర్చున్నాం. ఒక 5-10 నిమిషాలు సైలెంట్గా ఉన్న తర్వాత నేను చెప్పా, విక్రమ్ ఇవి రాయొద్దు అని చెప్పి నేను 3 సీన్లు ఏరుకున్నా. ఆ 3 సీన్లు ఎలాంటివంటే, రేపు పొద్దున్న సినిమా లెంగ్త్ ఎక్కువైంది అనుకోండి, ఆ 3 ఉండకపోవచ్చు కూడా, అది తీసేస్తారు. నాట్ సో ఇంపార్టెంట్ సీన్స్ అనమాట, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్. చూస్తే అక్కడ ఆ రోజు ఆ డిస్కషన్లో నాకు ఇద్దరు షాక్ అయ్యారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ స్వరూప్ అని వాళ్ళు. అదేంటిది ఆ సీన్స్ ఎందుకు, అందులో ఏముంది మామూలే కదా అని. ఒక్క విక్రమ్కి అర్థమవుతుందండి నా ప్లాన్ ఏంటో అని. తను స్మైల్ ఇస్తూ అరే రిస్క్ అయిపోద్ది చూసుకో అన్నాడు. అవని విక్రమ్ అన్న. నా పాయింట్ ఏంటంటే ఒక ఎడిటింగ్లో లేచిపోయే సీన్లు లాంటి మామూలు సీన్లే నేను బాగా రాయగలిగితే నిజంగా మంచి సీన్లు ఎంత బాగా రాస్తానని చెప్పాలన్నది నా ఉద్దేశం. ఇది బిగ్ గ్యాంబుల్ అండి, గ్యాంబ్లింగ్. ఇందులో లాజిక్ ఇదే ఉండదు, కేవలం లక్ ఫ్యాక్టర్ బాగుంటేనే. సరే టుక్ ఏ ఛాన్స్ అండ్ 5 daysలో తిరిగి వస్తా ఉన్నాడిని ఒక గంటలో రాసేసా, గంటన్నర మ్యాక్సిమం రాసేసి రేపటికి అపాయింట్మెంట్ తీసుకుంటే ఎల్లుండికి దొరికింది. నాకు సార్ వచ్చారు, ఏంటి అప్పుడు అయిపోయిందా అంటే, సార్ ఈ సీన్లు రాశాను అనేటప్పుడు ఆయన వాస్ టేకెన్ అబ్యాక్, ఏంటి ఇవి ఓకే సరే అని. ఆ ఫస్ట్ సీన్ వింటూనే ఆయన మొహంలో స్మైల్ కనిపిస్తుంది, అంటే వెలిగిపోతుంది అనమాట. ఆ రైటింగ్ స్టైల్ నచ్చింది ఆయనకి. నచ్చి నాకు కూడా అర్థమైపోతుంది సార్, నేను అభిరుచిని దృష్టిలో పెట్టుకొని రాస్తాను తప్ప పాండిత్యాన్ని కాదు. ఎందుకంటే నేనేదో లిటరేచర్ చేసేసి భాష మీద విపరీతమైన పట్టుండి అటువంటి లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ కాదు నాది, ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, ప్రేక్షకుడి నుంచి వచ్చిన ఒక రైటర్ని, యాక్టర్ని అన్ని. సో నాకు తెలుసు అది నచ్చుద్దని, కానీ ఒక టెన్షన్ ఉండేది చదువుతూ మధ్యలో ఆయన చూస్తుంటే అండ్ ఎలా ఉండే ఆ స్మైలింగ్ ఫేస్, అది అమ్మా అనుకున్నా. అది చాలా పాజిటివ్గా అనిపించింది. 2వ సీన్ చదివా, 3వ సీన్ చదివా. అందులో ఒక సీన్ నాకే కదండి ప్రేక్షకులందరికీ బాగా ఇష్టమైన సీన్. తల్లిని ఎత్తుక్కుంటూ నాగార్జున గారు ఒక బుక్ షాప్లోకి వెళ్ళిపోతారు. ఆ మదర్ కనిపిస్తుంది 2వ జన్మలో, సమంత గారు చేసిన. ఆవిడ బైక్ని ఫాలో అవుతా అలాగే వెళ్ళిపోతా, అమ్మ మళ్ళీ పుట్టిందా అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఆ బుక్ షాప్లోకి వెళ్ళి అవకాశం ఎత్తుతుంటే ఆమె వచ్చి పలకరిస్తుంది, మనం ముందు ఎప్పుడైనా కలిసాం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ అది నాకు ఇష్టంగా, అంటే అది ఎడిటింగ్లో వెళ్ళిపోయి సీన్ కాదు కానీ అదొకటి బాగా రాశా, అదొకటి పెడదామని. ఎందుకంటే ఆయనకు సంబంధించిన సీను ఆయనకు కూడా తెలుస్తుంది అని. నాగేశ్వర గారి సీన్లు ముట్టుకోదలుచుకోలేదు నేను. ఆ మందు సీన్ కానీ ఏది నాగేశ్వర గారి సీన్ వచ్చినా వద్దు, అది వేరేగా ట్రీట్ చేద్దాం. అది చాలా, అంటే వేరేగా అంటే ఏంటో కూడా తర్వాత చెప్తాను. సో మొత్తానికి సీన్లు చెప్పాను. చెప్తే సెకండ్ సీన్ ఇది అయ్యేటప్పటికి ఆయన బల్ల మీద, ఇది రైటింగ్ అంటే, ఇది క్వాలిటీ రైటింగ్, ఇది కదా అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇది ఇక్కడ ఆయన పొగడతలు నేను చెప్పుకోవడం సబబు కాదు, కానీ ఒక అద్దం బయట నుంచి ఎవరైనా చూస్తున్నా, తెలుగు వచ్చిన వాళ్ళు లేదా భాష తెలియని వాళ్ళు ఎదురుగా నిలబడి చూస్తున్నా, ప్రొడ్యూసరు హీరో అయిన నాగార్జున గారు ఎదుర్కొన్న డైరెక్టర్ విక్రమ్ని తిడుతున్నట్టుంది. ఆయన నవ్వుతూ చెప్పట్లేదు, ఇది కదా రైటింగ్ అంటే, ఇది కదా క్వాలిటీ అంటే, ఏం చేస్తున్నావు ఎంతకాలం అంటే, నువ్వు 9-10 నెలలు ఏం పీకావు, ఇది కదా రైటింగ్ అంటే, ఇది మాత్రం రాయించుకోలేకపోతాం. ఎండ్ ఆఫ్ ది డే విక్రమ్ రాయించుకుంటేనే నేను రాశా. సో నేనేదో ప్రత్యేకంగా ప్రతిబంధి ఏదైనా రాసేస్తానంటే ఎంత గ్యాప్ ఉండదు కదండి. కొంతతో ఇందాక నేను చెప్పినట్టు టాలెంట్ కన్నా సింక్రనైజేషన్ ఇంపార్టెంట్, సింక్ అవ్వాలి. అది విక్రమ్కి నాకు ఎంత టెరిఫిక్గా అవుతుంది అన్నది నాగార్జున గారికి అర్థమైపోయింది. సో వెంటనే ఆయన చాలా అప్రిషియేట్ చేస్తూ, ఈ కొసమెరుపు చెప్పాలి మీకు, అంత అయిపోయి నా దగ్గరకు వచ్చి, హర్ష
చాలా బాగుంది నిజంగా, నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను, ఇంకో హెడ్ రాసే మొత్తం అంతా. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అని చెప్పి ఏంటన్నారు, దయచేసి ఇలాంటి పరీక్ష ఇంకోసారి పెట్టకండి సార్, ఎందుకంటే నేను గ్యాంబ్ల్ ఆడేసా అక్కడ, ఇది ఏమవుద్దో నాకు తెలీదు. మీరు చెప్పినట్టు బెస్ట్ సీన్స్ రాస్తే ఏమవుతుంది అన్నది నాకు కూడా తెలీదు. కాకపోతే ఏంటంటే ఒక సినిమా అనేది ఫ్లో ఆఫ్ ఇమోషన్స్ అండి. షూటింగ్ అంటారా, మనం ఫస్ట్ క్లైమాక్స్ తీస్తాం, వెంటనే ఇంటర్వెల్ బ్లాంక్ ప్లాన్ చేస్తాం, సినిమా చివరిలో ఎక్కడో ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తాం, ఇలాగా ఆర్డర్ లేకుండా తీసేస్తాం అవైలబిలిటీ. రైటింగ్ అన్నది చూసే ఆడియన్స్ తో సమానం అండి. రైటర్ యాక్చువల్గా ఫస్ట్ ఆడియన్స్ రైటరే, వాడు ఆ సినిమాని చూసే ఫ్లోలో చాలా ఉంటుంది. అందులో డైలాగ్ రైటింగ్ అనేటప్పటికి మనం డైలాగ్ స్క్రీన్ ప్లే విడగొడతాం కానీ రెండు ఒకటేనండి. యాక్చువల్ మీరు హాలీవుడ్ లో చూస్తే డైలాగ్ రైటింగ్ అని ఉండదు, స్క్రీన్ ప్లే అంటేనే డైలాగ్స్. సో అది మనం చూసుకోవాలి కదా. నేను ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు మిస్ అవ్వాలన్నది నా బాధ. నేను మొత్తం రాసి అందులో 3 సీన్లు తీసుకోవడం వేరు. మీరు అంత టైం ఇవ్వలేని అన్నారు, అంత నేను ఎలా రాస్తానో తెలియదు, తీరా ఇంకో 2-3 నెలలు తీసుకొని ఏమైపోతుందో, ఇంకా టైం వేస్ట్ అవుతుంది, మీరు చెప్పింది అంత అర్థమైంది కానీ ఇంకెప్పుడు ఎలా చేయకండి అంటే ఆయన అలా హాక్ చేసుకొని చెప్పారు, లేదు ఇది నా పరిస్థితి కదా చేసాం, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ హ్యాపీ.